ఎల్డర్లీ పేషెంట్స్ అంటే 65-70 ఇయర్స్ వాళ్ళకు హిప్ ఫ్రాక్చర్ అయితే సర్జరీ చేసుకోవచ్చా? ఈరోజు మనం తెలుసుకుందాం. లాస్ట్ వీక్ ఒక పేషెంట్ని తీసుకొచ్చారు, 72 ఇయర్స్ ఆయనకి. అర్లీ మార్నింగ్ లేచి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బాత్రూంలో జారి కింద పడ్డారు. కింద పడిన తర్వాత లేచి నిలబడలేకపోయారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఎక్స్రే చూస్తే అతనికి హిప్ ఫ్రాక్చర్ ఉంది. సో నేను వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేశాను. అప్పుడు వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, సార్ 72 ఇయర్స్ కదా, ఈ ఏజ్లో ఆపరేషన్ తట్టుకోగలుగుతారా? సో అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, హిప్ ఫ్రాక్చర్స్ యూజువల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే అవుతాయి, ఎందుకంటే బోన్స్ చాలా వీక్ ఉంటాయి కాబట్టి. అలా ఫ్రాక్చర్ అయినప్పుడు ఆయనకి మనం సర్జరీ చేయలేదు అంటే ఆల్మోస్ట్ 3 months వరకు బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. సో అలా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆ ఫ్రాక్చర్ పెయిన్ వల్ల వాళ్ళు అటు ఇటు కదలడానికి కూడా ఇబ్బంది పడతారు. అందువల్ల బెడ్ సోర్స్ అంటే చర్మం అంతా డ్యామేజ్ అయిపోయి పుండ్లు లాగా పడిపోతుంది. ఒకవేళ అవి ఇన్ఫెక్ట్ అవ్వడము, లేదా అలా పడుకొని ఉండడం వల్ల లంగ్స్లో నీరు చేరి లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అలా అయినప్పుడు వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. అందువల్ల ఆ ఏజ్లో ఈవెన్ సర్జరీకి రిస్క్ అయితే ఉండొచ్చు, బట్ ఆ రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళని కూర్చోబెట్టడము, వాకర్ పట్టుకొని నడిపించడము, ఇవన్నీ చేస్తాం. సో వాళ్ళని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొబిలైజ్ చేయడం, అంటే నడిపించడం వల్ల వాళ్ళ రికవరీ ఛాన్స్ అనేది చాలా పెరుగుతుంది. సో ఈ హిప్ ఫ్రాక్చర్స్ అనేవి వయసు ఎక్కువ ఉన్నా సరే ఆపరేషన్ చేయించుకుంటేనే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.